చైనా అధికారిక వార్తా సంస్థ షిన్షుహా వెల్లడించిన ఈ ఆకస్మిక తొలగింపుల ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా రక్షణ రంగ నిపుణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేపట్టిన ఈ భారీ ప్రక్షాళనలో పదవులు కోల్పోయిన వారిలో సామాన్యులు లేరు. అందరూ అత్యంత పవర్ఫుల్ నేతలే ఉన్నారు. వారిలో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిన్జియాంగ్, మాజీ పార్టీ చీఫ్ మా షింగ్రూయితో పాటు చైనా మాజీ ఆర్థిక నియంత్రణ విభాగం అధిపతి లీ యంగే వంటి అత్యున్నత సివిల్ అధికారులు ఉన్నారు. అయితే వీరికంటే ఎక్కువగా చైనా సైన్యానికి చెందిన 6 అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్లను ఒకేసారి తొలగించడం చైనా సాయుధ దళాల్లో ఏదో పెద్ద సంక్షోభం నడుస్తుందనే సంకేతాలను ఇస్తుంది. ఇక వేటుపడిన సైనిక అధికారుల జాబితాను పరిశీలిస్తే చైనా రక్షణ వ్యూహాల్లో కీలకమైన విభాగాలు దెబ్బతిన్నట్లుగా స్పష్టమవుతోంది. వీరిలో అత్యంత ప్రముఖుడు జనరల్ షు షుచియాంగ్. ఈయన చైనా సైన్యానికి అవసరమైన అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, టెస్టింగ్, డెవలప్మెంట్ ను పర్యవేక్షించే అత్యంత కీలకమైన ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా 2022 నుండి చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికి కమాండర్ చీఫ్ గా కూడా వ్యవహరించిన అత్యంత నమ్మకస్తుడైన జనరల్ ఈయన. అలాగే భారత్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను పర్యవేక్షించే పిఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ పొలిట్ కమిషనర్ జనరల్ లీ ఫెంగుబియావో, చైనా ఎయిర్ ఫోర్స్ పొలిటికల్ కమిషనర్ జనరల్ గువో ఫుక్షియావోలతో వంటి 4 స్టార్ జనరల్స్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. వీరితో పాటు ఈస్టర్న్ థియేటర్ కమాండ్ నుంచి వాంగ్ కాంగ్పింగ్, అత్యంత రహస్యమైన సైబర్ స్పేస్ ఫోర్స్ నుంచి జాంగ్ మింగ్ హువా, ఆర్మీ విభాగం నుంచి ఇన్ హోంగ్ షింగ్ తమ పదవులను కోల్పోయారు. అయితే ఇంతమంది అగ్రశ్రేణి నాయకులను, సైనిక కమాండర్లను ఆకస్మికంగా ఎందుకు తొలగించారనే దానికి సంబంధించిన నిర్దిష్ట కారణాలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ తన నోటీసులో ఎక్కడా ప్రస్తావించలేదు. దీనిపై వివరణ ఇచ్చేందుకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ సైతం నిరాకరించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గత కొన్ని సంవత్సరాలుగా చైనా సైన్యంలో, ప్రభుత్వంలో అవినీతి నిర్మూలన పేరిట యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ను ఉధృతంగా నడుపుతున్నారు. సైన్యం చేతిలో తుపాకీ ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీ పట్ల నమ్మక ద్రోహం చేసే వారికి, అవినీతి పరులకు ఇక్కడ చోటు లేదు అని జిన్పింగ్ గతంలోనే హెచ్చరించారు. అయితే ప్రస్తుత చర్య కేవలం అవినీతిపైనేనా, లేక చైనా సైన్యంలో జిన్పింగ్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా లోపల ఏమైనా తిరుగుబాటు లేదా సైనిక కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలను అంతర్జాతీయ వ్యూహకర్తలు లేవనెత్తుతున్నారు.